ఆకులు తినాలేమో, ఆ పిచ్చిదేమో పెట్టదు. అడవిలో అటుకులా? ఓకే. అమ్మయ్యా, ఫుడ్ బెడ్ దొరికింది. బంగారం లాంటి నిద్రపోయింది. ఏం చేద్దాం? బోర్ కొడుతుందిరా, ఏదైనా సినిమాకి వెళ్దాం. సినిమాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎల్బీ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. లక్ష్మణ్ దున్నేస్తున్నాడు. ఏంటి దున్నేది? బుద్ధుందా మీకు? స్పెషల్ క్లాసెస్ పెట్టుకుని మూవీకి వెళ్తానంటారేంటి అర్థం లేకుండా? తీసేయ్ నీ బోడీ ఓ స్పెషల్. గొడవలు వద్దు, బొమ్మ వరుస చేద్దాం. బొమ్మ పడింది అనుకో సినిమాకి, బొరుసు పడింది అనుకో క్రికెట్ కి. నిట్ట నిలువుగా పడితే క్లాస్కి వెళ్ళొచ్చా? నువ్వు ముయ్. అయ్య బాబోయ్. ఏ మౌనిక, 2 రోజుల నుంచి అను కాలేజ్కి రాలేదు. నష్టమేం లేదులే, వాళ్ళ నాన్న 4 పీకుంటాడు. రేపటి నుంచి వచ్చేస్తుందిలే. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదు, నీకు. అది అసలే సెన్సిటివ్. రేపు సూసైడ్ చేసుకుంటే? అంత పని చేయదు, చేస్తే దాని కర్మ. చావంటే అంత ఈజీగా ఉందా? అది చేస్తే చూడాలనుందా? అందరం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అల్లరి పెట్టచ్చు గంట అరగంట, కానీ దాన్ని టార్చర్ పెట్టాం కదే, ఇదంతా నీ వల్లే. నోర్ మూయ్. మూసుకునే ఉన్నా నిన్నాళ్ళు. ఇప్పుడు పోలీసుల ముందు నిజం చెప్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ప్రాక్టికల్ జోక్ అని చెప్పి ఫోన్లు చేసావు, సరిపెట్టుకున్నాను. అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే బాగాలేదే. మీ అమ్మ ఎవరితోనో లేచిపోవడం, మీ నాన్న దేన్నో ఉంచుకోవడం, నిన్ను సరిదిద్దే వాళ్ళక ఇలా అడ్డదాలు తొక్కుతున్నావు. నీతో ఉండి మేము చెడిపోయాం. నీకు నీ స్నేహానికి గుడ్ బై. నిఖిత చెప్పింది నిజమే మోనిక. అను గనక ఆత్మహత్య చేసుకుందనుకో, మనందరికీ ప్రాక్టికల్ జైలు తప్పదు. హలో రే భాను, ఆ పిచ్చి దాంతో నాకు కూడా పిచ్చెక్కేలా ఉందిరా. అది ఎప్పుడు అరుస్తుందో ఎప్పుడు కరుస్తుందో దానికే తెలీదు. అది లోపల యాపిల్స్ తింటుంటే నేను బయట ఆకులు తిని అడవి మనిషిలో బతకాల్సి వస్తుంది. దీనికంటే జైలేనయం. ఎక్కడ అంటారా? పోలీసులు దయ్యాల్లా తిరుగుతున్నారు. బయట బిర్యానీ తినే సీన్ లేదు. ఇగో ఈ బన్న మొక్కలు తిండి బతుకుతున్నాను. ఇగో బయట గొడవ కామాగా నేను కాల్ చేస్తాను. నువ్వు పెట్టారా? నువ్వు అప్పటిదాకా ఈ కుక్క బతుకు బతకాల్సిందేనా? ఒరే, ఈ కుక్క చావు చచ్చే కంటే అదే బెటర్ రా. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. ఒరే, ఆకలేస్తుంది, కొంచెం బంత్ తిన్నావురా. నువ్వు పెట్టారా నువ్వు చూడరా. హలో, ఎవరా లెక్చరరేనా? ఏక్ మినిట్. నీకే పర్సనల్. హలో. ఎరా బేవకూఫ్, ఉల్లు కా పట్ట సాలే. అరే బండి ఫైనాన్స్ కట్టాలే తెలియదు బే. డబ్బు కట్టకపోతే తాట తీస్తా. ఏం బే, 2 రోజుల్లో బండి ఫైనాన్స్ కట్టకపోతే ఈడ్చుకుపోతా. No, I will face it. Give me that. హలో. ఒరే అబ్రాసి అదవా, సల్లట్టు తిరుగుతున్నావా? సరే ఈను
మా పెదనాన్నగారు చిన్నల్లుడు పెద్ద కొడుకు తమ్ముడు కొడుకు శంభులింగం వాడి పేరు. లింగం గడు ట్రైన్ లో వస్తున్నాడు. ఆడ ఆవకాయ తెచ్చాడో లేదో కనుక్కో. అలాగే కుంకుడుకాయలు. కుక్కుడికాయలు కొట్టి ఎక్కడ పెట్టండి రా? నీ ఇంట్లో పెట్టినా దాని రసం తాగుతావా? అబ్బా ఒరే సెల్లు బాగుంది కదా లేపేస్తే నన్ను పని వాడిని చేసి పనికి మాల పనులని చెప్తున్నాడు రా. అబ్బా ఈటొద్దు అబ్బా. హలో ఏ రవి, పోలీసులు మన కోసం వెతికి వెతికి ఆఖరికి ఫైల్ క్లోజ్ చేశారా. నువ్వు వచ్చేవచ్చు. హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మెంటల్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. టాటా బై బై. మరి తాళం తీవా? తాళమా? తీస్తా. తాళం ఉండిపోయింది, తలుపు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. అలా లాగుతూనే ఉండు, ఏదో ఒక రోజు లాక్ ఊడిపోతుంది, బయటకు వచ్చేసాయి. బాయ్ ఆగు. బాయ్. ఒరే చెత్త వదవా, నువ్వు నాశనమే పోవాలి. నీ మీద చెట్టు పడాలి, నిన్ను పాము కరవాలి, నీ కళ్ళు పోవాలి. ఐ హేట్ యు, ఐ కిల్ యు. రేయ్ రేయ్. తెరిచే ఉందా? థ్యాంక్స్. ఏంటా లుక్కు? జైల్లో ఉండాల్సిన బయటికి వెళ్ళి వచ్చానా? వస్తాం. పోలీసు వాళ్ళు ఏమన్నా పెద్ద పోటుగాళ్ళా? మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఏంటి అంత తాపిగా కూర్చున్నావు? ఇదంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగిందనమాట. కావాలని పట్టించావు కదూ ముసల్దానా రాక్షసి. వస్తామమ్మా. హాయ్. నాకన్నా నీ పనే హాయ్. ఎందుకంటే నీకు అమ్మా నాన్న ఉన్నారో లేదో తెలీదు. అపార్థాలు ఉండవు. నీకిష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. నిన్నెవరు గదిలో పెట్టి తాళం వేయరు. ఆ దేవుడు ఎంచక్క నన్ను నీలాగే పుట్టిస్తే ఎంత బాగుండేది. అప్పుడు ఏ బాధ దిగులు ఉండేవి కావు కదా. ఇప్పుడు తప్పిపోయిన వారి వివరాలు. ఇతని పేరు రవి, 12 సంవత్సరాలు, తెలుగు మాట్లాడగలడు. సంప్రదించవలసిన చిరునామా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్. ఈ అమ్మాయి పేరు అను, ఎత్తు 5 అడుగులు 7 అంగుళాలు, కోలముఖం, తెల్లని ఛాయ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలదు. ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షలు పారితోషికం ఇస్తామని ఆమె తండ్రి శరత్ కుమార్ ప్రకటించారు. చిరునామా ఏ శరత్ కుమార్, ప్లాట్ నెంబర్ 839T, రోడ్ నెంబర్ 44A, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.